వెల్కమ్ టు తెలంగాణ రైజ్ న్యూస్. బడ్జెట్ లో ఇన్ఫ్రాకే పెద్దపీట, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం. కేంద్ర నిధులే లక్ష్యంగా 2026-27 బడ్జెట్ 15,000 కోట్ల వడ్డీ లేని రుణాలు రాబట్టుకునేలా ప్రణాళిక. ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్ ఆర్, మెట్రో, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు. అలాగే యంగ్ ఇండియా స్కూల్స్, మెడికల్ కాలేజీలకు కూడా ఈ 2026-27 బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించనున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రంతో పూర్తిగా సమన్వయం చేసుకుంటూ వెళ్తుంది. ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తుంది. వారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వంతో అధికారులు సమన్వయం చేసుకొని కావలసిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. భారత ఎంబసీ, కాన్సులేట్ తో సంప్రదింపులు జరపాలి. అలాగే తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వివరించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ రోజు వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. 10 రోజులుగా అనంతగిరిలోని హరిత రిసార్ట్స్ లో కొనసాగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా డీసీసీ చీఫ్లకు, పార్టీ ముఖ్య నేతలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేయనున్నారు. రాహుల్ గాంధీ గారి పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. దేవాలయాలు, పర్యాటకం, సాంస్కృతిక రంగాల సమన్వయంతో రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధానాన్ని తీసుకొస్తే అకాడమీకి మరిన్ని నిధులు ఇస్తామంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం బషీర్బాగ్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో వాగ్గేయకారులు భక్త రామదాస్ గారి 393వ జయంత్యుత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉంటుందంటూ తెలిపారు. సమాజ సమస్యలపై కళల ద్వారా చైతన్యం తీసుకురావాలంటూ వెల్లడించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ఆ భూములు శారదా పీఠానివే, సమాచార లోపం వల్లే గందరగోళం అంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. పీఠం అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉంటామంటూ వెల్లడించారు. ఈ సందర్భంగా శారదా పీఠాన్ని సందర్శించారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. వెలుగుమట్ల భూదాన్ భూముల్లోంచి తరలించిన వారిలో అర్హులను గుర్తించి ఈ నెల 15లోగా వారికి ఇంటి స్థలం మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం సర్వే కొనసాగుతుందని, అర్హుల సంఖ్య తేలగానే స్థలాలు ఇస్తామంటూ పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదు, రిపోర్టులో తేడాలుంటే సలహాలు, సూచనలు ఇవ్వకుండా విమర్శలు చేయడం సిగ్గుచేటంటూ వ్యాఖ్యానించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. సమాజాభివృద్ధి కోసం విద్యార్థులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.